ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. పూర్వం మన పెద్దలు చెప్తూ ఉండేవారు, మనం ప్రతిరోజు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా తీపి తిని వెళ్ళాలి అని, ఇష్టదైవంకు నమస్కరించి వెళ్ళాలి అని, లేదా ఎవరైనా ఎదురు రావాలి అని. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకు వెళ్ళిన పనులు సజావుగా జరిగి మనం సురక్షితంగా ఇంటికి రావాలి అని వారి ఉద్దేశం. మరి మనం ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు రోజుకో నియమం పాటించాలి. ఏ రోజున ఏమి చేయాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు ఓం త్రిభువన్ రామ్ ఛానల్. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ఆదివారం ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు తమలపాకు నమలడం లేదా ఆకులు జేబులో ఉంచుకోవడం చేస్తే అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. సోమవారం మీ ముఖాన్ని అద్దంలో ఒకసారి చూసుకొని ఇంట్లో నుండి బయటకు రావాలి. వీలైతే కోడిగుడ్డు ఆకారంలో ఉండే అద్దాన్ని ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర అమర్చుకోవాలి. మంగళవారం హనుమంతుడికి ఇష్టమైన వారం. మంగళవారం ఉదయం స్నానం చేసి హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నోరు తీపి చేసుకోవాలి. బెల్లం తింటే మరీ మంచిది. బుధవారం బయటకి వెళ్ళేటప్పుడు పుదీనా లేదా కరివేపాకు ఆకులు నోట్లో వేసుకోవాలి. ప్రతి బుధవారం ఇలా చేస్తే ఆరోగ్యంగానూ చాలా ప్రయోజనం ఉంటుంది. గురువారం ఇంటి నుంచి బయటకి వెళ్లే ముందు కొద్దిగా జీలకర్ర లేదా ఆవాలు నోట్లో వేసుకోవడం మంచిది. వాటిని నమలకుండా అలానే నోట్లో ఉంచుకోవాలి. గుమ్మం దాటి బయటకు వెళ్లే వరకు అలాగే ఉంచాలి. శుక్రవారం ముఖ్యమైన పని మీద వెళ్లాల్సి వస్తే పెరుగు తిని బయలుదేరాలని హిందూ ధర్మశాస్త్రం చెబుతోంది. అలాగే ప్రతి శుక్రవారం కనీసం 2 టేబుల్ స్పూన్ల పెరుగు ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు తీసుకోవాలి. శనివారం అల్లంతో కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసు. ప్రతి శనివారం కొద్దిగా అల్లం తురుము నేతితో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సిరి సంపదలు మీ దరి చేరుతాయి. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.